నమస్కారం మీ అందరికీ దుర్గా ఎల్ఎల్బి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుంటున్నాం. అదే కుటుంబ ఆస్తి పరిష్కారాల ఒప్పందం. మీరు ఒకవేళ పూర్వీకుల ఆస్తులు లేదా మీ కుటుంబంతో కలిసి కొన్న ఆస్తుల గురించి ఆ ఆస్తుల్ని ఎలా పంచుకోవాలి, ఎలా పంపకాలు చేసుకోవాలో కనుక ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు చాలా బాధాకరంగా, ఎమోషనల్గా ఉంటాయి, కొంచెం సెన్సిటివ్ కూడా. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా సంబంధాలు కూడా కత్తిరించుకోవడానికి వెనకాడరు. అంటే ఆస్తులు అంటే అదొక సెన్సిటివ్ మ్యాటర్. ఇలాంటి వివాదాలని తప్పించుకోవడానికి సరైన కుటుంబ ఆస్తి పరిష్కారాల ఒప్పందాలు చాలా అవసరం, ముఖ్యం కూడా. అసలు ఈ కుటుంబ ఆస్తుల్ని ఎలా విభజించుకోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో చెప్పే లీగల్ ఒప్పంద కార్యక్రమం ఇది. మీకు తెలియచేయడం కోసమే, అర్థం కావడం కోసమే ప్రశ్నలు వేస్తూ ఒక అడ్వకేట్గా మీకు సమాధానాలు చెప్పాలనుకుంటున్నాను. కుటుంబ ఆస్తి పరిష్కారాల ఒప్పందం అంటే ఏంటి? కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలను తీర్చడానికి, లేకపోతే వాళ్ళ ఆస్తి యొక్క హక్కుల్ని నిర్వహించడానికి, విభజించడానికి పరస్పర అంగీకారంతో రాసుకునే ఒప్పంద పత్రాన్ని ఈ ఒప్పంద పత్రం అంటారు. అయితే ఈ తరతరాల నుంచి వచ్చే ఆస్తుల్ని యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటే వారసత్వపు ఆస్తి అంటారు. కుటుంబ సభ్యులు ఒకవేళ ఆ కుటుంబం అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి కొనుక్కున్న ఆస్తులు ఉంటే అవి ఉమ్మడి ఆస్తులు అని కూడా అనొచ్చు. అయితే ఇవి వారసత్వంగా వచ్చిన ఉమ్మడి, ఎక్కువలు తక్కువలు లేకుండా రాసుకునే ఒక పరస్పర ఒప్పంద పత్రం. దీన్నే ఒక పార్టిషన్ సూట్ అని కూడా అనొచ్చు. ఇది చాలా అవసరం. కుటుంబ ఆస్తి పరిష్కారాల ఒప్పందం ఎలా చేయాలి? అసలు సామాన్యంగా ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? సరైన ఒప్పందం రాసుకోలేకపోతే చాలా సమస్యలు వస్తాయి. కోర్టులో వేసినా ఏళ్లు గడుస్తాయి, కానీ పరిష్కారం దొరకదు. ఒక్కసారి మీరు రాసుకునే ముందే మంచి అడ్వకేట్ని సంప్రదించాలి. అలా రాసిన తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా కన్ఫ్యూజన్ ఉండదు. ఒప్పందంలో ఏదైనా సందేహాలకు ఆస్కారం ఉండదు, వివాదాలు రావు. కుటుంబ ఆస్తి పరిష్కారాల ఒప్పందంలో ఏం రాసుకోవాలి అనేది కూడా మీకు తెలియాలి. ఆస్తి వివరాలు, ఆస్తి మీకున్న ఆస్తి ఏ లొకేషన్లో ఉంది, వాటి హద్దులు ఏంటి స్పష్టంగా తెలిసి ఉండాలి. మీ హక్కుల వివరాలు, ఎవరికి ఎంత హక్కు ఉందో రాసుకోవాలి. డబ్బు మీద పరిజ్ఞానం, అసలు ఇంకా చెల్లింపులు, ఫ్యూచర్లో ఏమైనా బాకీలు ఉన్నా, ఆస్తికి సంబంధించిన ఏమైనా బ్యాంకు లోన్లు ఉన్నా వాటి గురించి రాసుకోవాలి. వివాద పరిష్కారాల గురించి, వాటి వాస్తవాలు అంటే అలాంటివి ఒకళ్ళు వస్తే మీరు పరిష్కరించుకోవడానికి ఎలా అనే దాని మీద అవగాహన ఉండాలి. మీ అందరి సంతకాలు కూడా అందులో తప్పనిసరి చేయాలి. సొంతంగా మీరు డాక్యుమెంట్ని ఒక డ్రాఫ్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక లోటుపాట్లు, మీకు సరైన న్యాయానికి సంబంధించిన అవగాహనలు ఉండకపోవడం వల్ల, డ్రాఫ్టింగ్లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల తప్పిదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించుకుని మీరు ఈ లీగల్ రిలేటెడ్ మ్యాటర్స్ని వాళ్ళతో చర్చించి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకోకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రశ్నలు, అనుభవాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కనకదుర్గ.